హాయ్ అండి. ఇవాళ యాక్చువల్గా X9 డ్రోన్ టెస్ట్ చేద్దామని అయితే ఫీల్డ్కి వచ్చాము. డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక పక్క వాలుగా లేస్తుంది డ్రోన్. ఇది యాక్చువల్గా మీరు ఈ పాటికి మీ డ్రోన్లో అబ్జర్వ్ చేస్తుంటారు. ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను, ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఇది మీ డ్రోన్లో ఈ పాటికి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మోస్ట్లీ. ఎంతోమంది ఈ విధంగా టేక్ ఆఫ్ అవడం చూసి, సార్ మేము టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఒక మోటార్ స్లోగా తిరుగుతుంది, మోటార్ ఏమైనా ప్రాబ్లం ఉంది సార్, ఎఫ్సీ అయినా మార్చాలా అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారండి. కానీ యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇది మోటార్ ప్రాబ్లమో ఎఫ్సీ ప్రాబ్లమో అయితే కాదండి. ఇలాంటిది మామూలుగా ఎంతోమందికి రోజు జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లం అని నేను చెప్పను, కానీ దీన్ని ఇలానే వదిలేస్తే మాత్రం అది ఖచ్చితంగా మీకు ప్రాబ్లమే. సడన్గా ఏదో ఒక రోజు ఏమవుతుందంటే డ్రోన్ టేక్ ఆఫ్ అవ్వకుండా ఉన్న స్పాట్లోనే తిరగబడుతుంది ఇలాగా. యాక్చువల్గా ఇది డ్రోన్ మెయింటెనెన్స్లో వచ్చే ప్రాబ్లం అండి. ఇది యాక్చువల్గా అంటే మీరు నన్ను అడగచ్చు, డ్రోన్ మెయింటెనెన్స్కి ఇప్పుడు డ్రోన్ ఇలా జరగడానికి ఏంటి సార్ సంబంధం అని. సంబంధం అయితే ఉంది ఖచ్చితంగా. మీకు అర్థం అవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సపోజ్ ఒక 10 మంది ఫ్రెండ్స్ బైక్స్ కొనడానికి ఒకేసారి షోరూమ్కి వెళ్ళారు. ఒక 10 బైకులు కొన్నారు అనుకోండి. సపోజ్ 10 మంది ఒకే రోజు డెలివరీ తీసుకొని వెళ్ళారు, వాడుకుంటున్నారు. ఒక 6 నెలల తర్వాత సర్వీస్ కోసమని అందరూ మళ్ళీ ఒకే రోజు వచ్చారు. సర్వీస్కి వచ్చిన రోజు ఒక పర్సన్కి ఏమంటే ఫ్రంట్ బ్రేక్లు అరిగిపోయి ఉన్నాయి, ఇంకో పర్సన్కి ఏమంటే వెనక బ్రేక్లు అరిగిపోయి ఉన్నాయి, ఒక పర్సన్కి మూడో పర్సన్కి ఏమంటే క్లచ్ ప్లేట్లు పోయాయి, 4వ పర్సన్కి ఏమంటే సిగ్నల్ లైట్లు కాలిపోయి ఉన్నాయి. ఇలా చెప్పాలంటే 10 బైకులకి 10 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే ఒకరికి వచ్చిన ప్రాబ్లం ఒకరికి రావాలని లేదు యాక్చువల్గా, కానీ 10 మంది ఉంటే ఇక్కడ 10 రకాల సమస్యలన్నీ వస్తున్నాయి. ఇది యాక్చువల్గా మెయింటెనెన్స్ వల్లే వస్తుంది. ఇక్కడ మీరు డ్రోన్ని తిట్టుకోవడమో లేకపోతే మీకు డ్రోన్ అమ్మిన వాళ్ళని తిట్టుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలు ముందు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్నంత వరకు మీరు సంపాదించేది ఇంకొకరు బతికించడానికి అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. మెయింటెనెన్స్ వల్ల ఇలా జరుగుతాయని చెప్తున్నాను కదా, అసలు ఏది తప్పుగా చేస్తే ఇలా జరుగుతాయనేది నెక్స్ట్ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం లేదండి, ఇది సాల్వ్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఐఎంయూ క్యాలిబ్రేషన్. ఐఎంయూని యాక్సిలరోమీటర్ అని కూడా పిలుస్తారు. మీకు యాప్లో యాక్సిలరోమీటర్ క్యాలిబ్రేషన్ ఆప్షన్ అయితే చూపిస్తుంది, మీరు ఆ క్యాలిబ్రేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. సో ఐఎంయూ క్యాలిబ్రేషన్ చేయాలంటే స్టెప్ నెంబర్ 1, డ్రోన్ని మీరు లెవెల్లో ప్లేస్ చేసుకోవాలి. అంటే డ్రోన్ ఒక పక్క వాలుగా కానీ ఒక పక్క ఎత్తుగా అయితే ఉండకూడదు. ఇప్పుడు మీకు నేను వీడియో చూపించిన విధంగా మీరు డ్రోన్ని లెవెల్లో అయితే ప్లేస్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ డ్రోన్ లెవెల్లో అయితే ఉంది, కానీ ఇది లైట్గా ఊగుతుంది. లైట్గా చూడండి, డ్రోన్ ఇలా ఊగకూడదు. సో ఇలా ఊగకుండా ఒక మంచి లొకేషన్లో ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మూమెంట్ అయితే రావట్లేదు. నెక్స్ట్, డ్రోన్ని లెవెల్గా ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాటరీ కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేయబోతున్నాను. వన్స్ మనం ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత డ్రోన్ అయితే కదిలించకూడదండి. చాలామంది ఈ తప్పు అయితే చేస్తుంటారు. బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత ప్రొపెల్లర్ని ఈ విధంగా సరి చేయడము, లేకపోతే డ్రోన్ తీసి పక్కన పెట్టడము, లేదా కరెక్ట్గా వైర్ కరెక్ట్ ఉందో లేదో చూడడం చెక్ చేస్తుంటారు. వన్స్ ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత డ్రోన్ని ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. దానికి అర్థం ఏంటంటే డ్రోన్లో ఏమైనా చేంజెస్ చేయాల్సినవి ఉంటే బ్యాటరీ కనెక్ట్ చేయకముందే మీరు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాతే బ్యాటరీ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడైతే మన బ్యాటరీ కనెక్ట్ చేసాము. బ్యాటరీ కనెక్ట్ చేసిన డ్రోన్ని ఫస్ట్ కదిలించకూడదు. సో బ్యాటరీ కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను రిమోట్ ఆన్ చేసి యాప్కి కనెక్ట్ చేసుకున్నాను. సో యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు రిమోట్ సింబల్ కింద డ్రోన్ సింబల్ ఉంటుంది. ఈ డ్రోన్ సింబల్లోనే సెన్సర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో యాక్సిలరోమీటర్ క్యాలిబ్రేషన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి.
ఇలా క్యాలిబ్రేషన్ అవుతున్న టైంలో రాస్లో రెడ్ అయితే పడకూడదు. రెడ్ కాకుండా ఎల్లో వచ్చి గ్రీన్ అయితే రావాలి. ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ రెడ్ కానీ వస్తే మీరు మళ్ళీ ఇంకోసారి క్యాలిబ్రేషన్ చేయాలని అర్థం దానికి. సో ఇప్పుడు నేను స్క్రీన్ పైన కంప్లీట్ అని కొడుతున్నాను. ఇప్పుడు డ్రోన్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి బ్యాటరీ ప్లగ్ అవుట్ చేసి మళ్ళీ ప్లగ్ ఇన్ చేస్తాను. ఒక ముఖ్యమైన విషయం అండి ఏంటంటే, మీరు ఏ క్యాలిబ్రేషన్ అయినా చేయండి. వోల్టేజ్ క్యాలిబ్రేషన్ కానీ, ఐఎంయూ క్యాలిబ్రేషన్ కానీ, కాంపాస్ క్యాలిబ్రేషన్ కానీ, మీరు ఏ క్యాలిబ్రేషన్ చేసినా సరే క్యాలిబ్రేషన్ అయిపోయిన తరువాత బ్యాటరీ ఒకసారి ఖచ్చితంగా ప్లగ్ అవుట్ చేయాలి. అలా ప్లగ్ అవుట్ చేస్తేనే మీరు చేసిన క్యాలిబ్రేషన్ సక్సెస్ అవుతుంది. ఓకే, మీరు బ్యాటరీ కానీ ప్లగ్ అవుట్ చేయకపోతే మీరు చేసి కూడా వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఐఎంయూ క్యాలిబ్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను డ్రోన్ ఫ్లై చేస్తాను. ఒకసారి ఎలా టేక్ ఆఫ్ అవుతుందో మీరే చూడండి. డ్రోన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ పైన రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మీరు వెంటనే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఇంకా మీ డ్రోన్లో ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలపండి. మేము సొల్యూషన్స్ చెప్పడానికి మీకు ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.